నల్గొండ జిల్లాలో కోదాడ హైవేపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్ బోల్తా పడింది. 8 మందికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, ప్రైవేట్ బస్ డ్రైవర్ల తీరు మారట్లేదనే చెప్పాలి. ఈ ప్రమాదం ఎలా జరిగింది? అతి వేగమే కారణమా? ఏం చెప్తున్నారు? ప్రస్తుతం ప్రయాణికుల పరిస్థితి ఏ విధంగా ఉంది? హరి, బస్సులో ఉన్న ప్రయాణికులు చెప్పినట్లు మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. డ్రైవర్ అప్రమత్తత లేకపోవడంతో ఒక్కసారిగా కోదాడ బైపాస్ వద్ద వేగంగా వెళ్తున్న కాళేశ్వరం ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నారు. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం ఏమీ సంభవించలేదు. కొంతమందికి స్వల్ప గాయాలు కావడంతో వారందరినీ కూడా కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తుంది. తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న కాళేశ్వరం ట్రావెల్స్ బస్సు AP 28 TD 2289 బస్సు మొత్తం మీద డ్రైవర్ నిర్లక్ష్యంగా ఒక్కసారిగా టర్నింగ్ లో వేగంగా వెళ్లడంతో పల్టీ కొట్టినట్టు తెలుస్తుంది. మనం విజువల్స్ లో కూడా చూడవచ్చు. బస్సు ఎక్కడికి బోల్తా పడింది. మొత్తం మిర్రర్ ప్రాసెస్ కూడా బ్రేక్ అయిన సంఘటన. ఆ సిచ్యువేషన్ చూస్తేనే అందులో ఎంతో మంది బ్రతికి బయటపడేవారు కాదు. అలాంటిది అదృష్టవశాత్తు ఎవరికి కూడా ఎలాంటి గాయాలు కాకపోవడంతో కూడా ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికుల్లో 20 మంది కాకినాడకు చెందిన వారు ఉన్నారు. అదేవిధంగా మిగతా వారు విజయవాడకు చెందిన వారు ఉన్నారు. కొంతమందికి స్వల్పంగా గాయాలు కావడం జరిగింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. సరే, బస్సు ప్రయాణికుల్లో మహిళలు, చిన్నపిల్లలు ఎవరు ఉన్నారా? వాళ్ళకి ఏమైనా గాయాలు తగిలాయా? మొత్తం 8 మందిలో ఒక 4 కూడా పిల్లలు ఉన్నారు. అదేవిధంగా 2 మహిళలు ఉన్నారు. వారికి స్వల్ప గాయాలే కావడం జరిగింది. వారంతా కూడా చికిత్స అనంతరం కూడా వెళ్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. ఓకే రమేష్.